హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 బ్లాగ్స్. ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే నేను నాగదేవత టెంపుల్కి వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే ఒక కళా ప్రభావం వల్ల వచ్చాను. మీకు ఎంతమందికి కళలో వచ్చేవి జరుగుతాయి అని నమ్మకం అండ్ అవి శుభం అశుభం ఇలాంటివి ఎవరికైనా తెలుసా? అయితే టెంపుల్ మొత్తం నాగుపాములు ఉన్నట్టు అనిపించింది నాకైతే. మొత్తం మీద పెయింటింగ్స్ కూడా రియల్ ఉన్నట్టే ఉన్నాయి. చూసేయండి మీరు కూడా. అమ్మవారిని చూస్తున్నట్టే నాకు ఒళ్ళంతా ఒకలా అనిపించేసింది ఎందుకో మరి, నాగదేవత అమ్మవారిని. నా కళ ఏమైందంటే, నేను కళలో ఒక రూమ్లో ఉన్నాను. ఆ రూమ్ మొత్తం పాములే ఉన్నాయి. అది ఒకసారి వచ్చింది. దాని తర్వాత ఇంకొకసారి ఏమొచ్చిందంటే, నా మెడ చుట్టూ, నా చేతులకి, నా కాళ్ళకి మొత్తం నాగుపాముల పిల్లలు పట్టుకొని ఉన్నాయి. ఎందుకు పట్టుకొని ఉన్నాయో తెలియదు. వాటిని నేను తీయడానికి ట్రై చేస్తున్నాను. నాకు పాములు అంటే ఫస్ట్ నుంచి కూడా భయం ఎక్కువ. సో తీయడానికి ట్రై చేస్తున్నాను, అవి వెళ్ళట్లేదు, గట్టిగా పట్టుకొని ఉన్నాయి. అవి నాగుపాము పిల్లలే, చిన్న చిన్న పిల్లలు. అవి కిందికి వేసేసరికి పెద్ద పెద్ద నాగుపాములే వెళ్ళిపోయేవి. దాని తర్వాత 5 తలకాయల పాము నాకు కళ్ళలోకి వచ్చేది. కానీ అవి ఏ పాముల్లో నన్ను ఏవి చేసేవి కాదు, కానీ జస్ట్ చూస్తూ ఉండిపోయేవి. అలా చూసిన ప్రతిసారి నాకు చాలా భయం వేసేది. అలా జరిగిన ప్రతిసారి నేను పుట్టకి పాలు పోయడం చేసేదాన్ని. ఇక్కడ ఈ హైదరాబాద్లో పుట్టకు పాలు పోయడం అనేది నాకు ఇది జరగదు కదా అనేసి నేను నాగులకి పాలాభిషేకం చేసి తర్వాత నీళ్ళతో కడిగేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకున్నాను. అప్పటి నుంచి నాకైతే కొంచెం కళలు అలా రావడం తగ్గాయి. ఇది ఎంతమంది నమ్ముతారు? నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే, నేను అలా చేసిన తర్వాత అలా కళలు రావడం, భయపెట్టడం అలాంటివి జరగవు. అంటే వాళ్ళు ఏదో చెప్పడానికి వస్తున్నారు, ఏమో మరి నాకు నేను ఎప్పుడు శివాలయం వెళ్ళినా ఖచ్చితంగా నాగులకి పూజలు చేసుకొనే వస్తాను. లాస్ట్ టైం నా బర్త్డేకి నేను శివాలయం వెళ్ళినప్పుడు నాగులకి ఎందుకో తిరగలేదు. దానివల్ల ఏమన్నా అలా కల వచ్చిందేమో అని నేను అనుకున్నాను. మా అమ్మ ప్రతిసారి ఎక్కడికైనా టెంపుల్ తీసుకెళ్ళిందనుకో నవగ్రహాలకి నాగులకి పక్కా తిరగమని చెప్తుంది. ఒకసారి నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఈ పాపకి కొంచెం నాగశక్తి అలాంటి పవర్ కైండ్ ఆఫ్ పవర్ అనేది ఉంది అని చెప్పేసి. అది నాకైతే తెలియదు. నేను నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూషన్లోనే ఎప్పటికీ ఉంటాను వాటి మీద. కానీ నమ్మకం ఉంటే తప్పేముందిలే, వాటికి పూజలు చేసుకుంటే తప్పేముందిలే అని అనిపిస్తుంది ప్రతిసారి. దానికోసమే ఎప్పుడైనా దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అయినా వెళ్ళి పూజ చేసుకోవడం చేస్తాను. నేనైతే శివుడి భక్తురాలని. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన ఉన్నారు అని అంటే నాకు అదొక శక్తి అన్నమాట. అంటే ఎప్పుడు లోగా అనిపించినా నేను శివుడికే పూజ చేసుకుంటాను. దానివల్ల నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్. సో అలా పూజ చేసేసుకున్నాను నేను. ప్రతిదానికి నా మనసులో అంతా ఒక్కటే ఉన్నింది, ఇలా ఎందుకు కళ్ళు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నారు, ఏమన్నా రీజన్ ఉందా, ఏమన్నా ఉంటే చెప్పండి, ఊరికే భయపెట్టకండి, నాకు చాలా భయం అని చెప్పేసి మొక్కుంటున్నాను. శివుడికి కూడా నేను అదే మొక్కుంటున్నాను, ఎందుకు ఇలా వస్తున్నాయి అని చెప్పేసి. పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా టెంకాయ కొట్టేసేయాలి అని అనుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, టెంకాయ కొట్టిన తర్వాత తీసుకొని రిటర్న్ రాకూడదు అన్నారు. అంటే ప్రసాదం లాగా మనం ఒకటి పెట్టి ఒకటి తీసుకొని వస్తాం కదా, ఇక్కడ ఎందుకో పెట్టేసి వచ్చేసేయమన్నారు. అది ఎందుకు మరి నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో అలా నా పూజ అయిపోయింది. నేను ముక్కునేస్తున్నాను, అదే ముక్కుంటున్నాను గట్టిగా, ఇంకొకసారి కల్లోకి రాకండి అని చెప్పి, నాకు భయం కాబట్టి.